ఈరోజు రెసిపీ బగారా రైస్. ముగ్గురికి తగినట్టుగా తీసుకుంటున్నాం. ఒక బౌల్ పెట్టుకొని బౌల్లో ఒక చెంచా నెయ్యి, 2 స్పూన్స్ ఆయిల్, రెండు దాల్చిన చెక్క ముక్కలు, ఒక 6 లవంగాలు, 10 వరకు మిరియాలు, 4 యాలకులు, ఒక మరాఠీ మొగ్గ, 1 అనాస పువ్వు, 3 బిర్యానీ ఆకులు. కాస్త వేగిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు. నేను 1 ఉల్లిపాయ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. కాస్త వేగినంత వరకు కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాజీరా, 4 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. గ్లాసున్నర బియ్యానికి 3 గ్లాసులు వాటర్ వరకు వేసుకోవాలి. బగారా రైస్కి ఉప్పు ఎక్కువ పట్టిద్ది, సో 2 స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టుకొని కాస్త బాయిల్ అయిన తర్వాత గంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్ని వేసుకోవాలి. కొద్దిగా కసూరి మెంతి వేసుకోవాలి, ఎక్కువైతే టేస్ట్ మారుతుంది. మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉంచండి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకోవాలి. సిమ్లో పెట్టేయండి, మూత పెట్టేయండి. 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి స్పూన్ లేదా ఏదైనా గరిట లాంటిది పెట్టి చూడండి. తడిగా ఉన్నట్టయితే ఇంకా ఉడకలేదు, మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ ఉంచండి. అంతేనండి, బగారా రైస్ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి, నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.